ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 390వ నామం పరమస్పష్ట. స్పష్టం అంటే వివరంగా, గొప్ప స్వతంత్రమైన ప్రకాశంతో స్పష్టంగా తెలియబడే స్వామి గనక ఆ స్వామిని పరమస్పష్ట అన్నారని శంకరాచార్యుల వారు చెప్తున్నారు. ఆయన స్వతంత్రుడు, ఆయనకి అడ్డు లేదు, ఆయనకి అధిపతి లేడు, ఆయన సర్వస్వతంత్రుడు, ఆయనే ప్రకాశ స్వరూపం. ప్రకాశమే వెలుగు. మనం ఏదైనా స్పష్టంగా చూడాలి అంటే వెలుగు ఉంటేనే చూడగలుగుతాం. వెలుగు లేకపోతే ఏది మనకు కనపడదు. అసలు స్పష్టం అనేది కాదు, అసలు కనపడదు. మసగ్గా ఉంటే స్పష్టంగా కనపడదు. కనుక పరమాత్మ ప్రకాశంతో చక్కగా ఉంటాడు గనక భగవంతుడు పరమస్పష్టంగా మనకు కనపడతాడు గనక ఆయన్ని పరమస్పష్ట అన్నారని శంకరాచార్యుల వారు చెప్పారు. తేజస్సుతో ప్రకాశిస్తూ ఉండేటువంటి ఆ మూర్తి ఎవరికి కనపడతాడు అంటే జ్ఞాన స్వరూపుడైన వాడికి కనపడతాడు. వెలుగంటే జ్ఞానము, జ్ఞానము కలిగినటువంటి వాడికి ఆ తేజోమూర్తి చక్కగా ప్రకాశం చక్కగా దర్శనమిస్తుంది. మరి చక్కగా మంచిగా వ్యక్తమవుతాడు. మరి ఎంతోమంది తపస్సు చేసి భగవంతుణ్ణి దర్శనం చేసుకున్నారు అంటే వాళ్ళు జ్ఞానం అనేటువంటి నిధిని వాళ్ళ దగ్గర ప్రకాశింప చేసుకున్నారు గనక ఆ ప్రకాశంలో భగవంతుడు స్పష్టంగా కనపడ్డాడు. మరి ఆ భగవంతుడు తపస్సు చేసి ఆయన దర్శనం చేసుకుని ఆయన్ని స్తోత్రం చేసి మరి అనుగ్రహం పొంది వరాలను పొంది ఎంతో అభివృద్ధిలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అహంకారంతో అధపాతాళానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. భగవంతుణ్ణి మరి అనుగ్రహింపజేసుకుని వరాలని పొందటం గొప్ప కాదు, అంటే అంతవరకే కాదు. దాన్ని సద్వినియోగం చేసి జీవితాన్ని చరితార్థం చేసుకోవడమే సరైన. చివరి వరకు వాడు సవ్యంగా సుచరితుడవుతాడు, మంచి జ్ఞాని అవుతాడు, మంచి చరిత్ర కలిగిన వాడవుతాడు. అలా ఎంతోమంది మహానుభావులు ఆ భగవంతుని అనుగ్రహంతో ఉత్తములయ్యి వాళ్ళందరూ ఆదర్శ పాత్రలుగా మనకి మరి వాళ్ళ చరిత్రలు, వాళ్ళ పనులు, వాళ్ళ యొక్క జీవితాలే మనకి ఆదర్శంగా మనకి చూపిస్తున్నారు. యుగాలు మారిన మరి తరాలు మారిన మరి మర్చిపోకుండా మహానుభావుల్ని మనం వాళ్ళ జీవితాల్లో ఘట్టాలని మనం తెలుసుకుంటున్నాము అంటే మరి వాళ్ళు భగవంతుడికి అనుగ్రహ పాత్రులు అయ్యి చక్కగా ఆయన అనుగ్రహాన్ని కూడా చక్కగా వాళ్ళు దాని ద్వారా వెలుగులోకి శాశ్వతంగా వచ్చారు అని అర్థం. అట్లా పరమస్పష్టమైనటువంటి ఆ స్వామిని వాళ్ళు చూడగలిగారు, ఆయన వరాన్ని పొందగలిగారు. పొంది మళ్ళీ ఆ వెలుగులో ఆ జ్ఞానముతో ఆ వరం వల్ల అభివృద్ధిలోకి వచ్చి ఎందరినో కాపాడి రక్షించి వాళ్ళు చిరస్థాయిగా నిలిచిపోయారు. అటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. అటువంటి వాళ్లకు పరమాత్మ స్పష్టంగా దర్శనమిస్తాడు కనుక పరమస్పష్ట అన్నారు ఆయన. అందుకే చక్కగా వ్యక్తమవుతాడు. ప్రతి అవతారంలోనూ స్వామిని జ్ఞానులు స్పష్టంగా చూడగలిగారు. మరి ప్రతి అవతారము ఎవరో ఒకళ్ళు కష్టంలో, దేవతలవన్నీ మానవులవన్నీ ఎవరో ఒకళ్ళు ఆ మరి బాధలో ఉండి భగవంతుడిని ప్రార్థిస్తే వాళ్ళని రక్షించటానికి, వాళ్ళని బాధించే వాళ్ళని శిక్షించటానికి అవతారాన్ని దాల్చి వచ్చి వాళ్ళకి చక్కగా కనపడుతున్నాడు. వాళ్ళు జ్ఞానులు, వాళ్ళని భగవంతుడిని చూడగలుగుతున్నారు గనక ఆయన్ని పరమస్పష్ట అన్నారు. మరి పరాశర భట్టరు ఈ శంకరుల వారి వ్యాఖ్యనే అనుసరించారు. సత్యసంధులు
స్వయం వ్యక్తుడైన పరంధాముడు, అవ్యక్తుడు అయిన స్వామి అని వ్యాఖ్యానించారు. అంటే ఆయన అవ్యక్తంగా ఉంటాడు, అంటే మనకి కనపడకుండా అంతటా నిండి ఉంటాడు, అది అవ్యక్తం. వ్యక్తం అంటే నామరూపాలతో దిగి వచ్చి జ్ఞానులకు కనిపిస్తాడు, అది సువ్యక్తం. అంటే మంచి జ్ఞానులకు మంచి దర్శనాన్ని ఇస్తాడు. అందుకని అటు స్వయంగా వ్యక్తుడై దర్శనము ఇస్తాడు జ్ఞానులకి, స్వయంగా అవ్యక్తంగా అంతటా నిండి ఉండి ఆ చైతన్యంతో జగత్తునంతా కూడా నడిపే స్వామి గనక మరి ఆ నడపటం అనేది అందరికీ తెలుస్తోంది. కాకపోతే ఆయన కనపడ్డు కనుక పరమస్పష్ట అన్నారు. కనుక సాధువులందరూ స్వామిని ఓం పరమస్పష్టాయ నమః అని శ్లాఘిస్తూ ఉన్నారు. ఇంకా అన్నిటికంటే గొప్పది ఏమిటి అంటే, ఉత్తమమైనది, గొప్పది, పెద్దది ఏమిటి అంటే ఆకాశం అని చెప్తారు. ఆకాశం అంటే అవకాశం, అవకాశం అంటే చోటు. ఏది ఉండాలన్నా జగత్తులో చోటు ఉండాలి కదా, ఆ చోటే మొదటిది. ఆ చోటులోనే అన్నీ నిలబడతాయి, అన్నీ నడుస్తాయి. జగత్తంతా ఆ చోట్లోనే నడుస్తుంది. అందుకని అన్నిటికంటే గొప్పది మరి ఆకాశమే. అందుకని సమస్తము ఆకాశంలో నుండే పుడుతున్నాయి, ఆకాశంలోనే ఉంటున్నాయి, నడుస్తున్నాయి, జరుగుతూ ఉంది సృష్టి. మళ్ళీ ఆకాశంలోనే లయమైపోతున్నాయి. మరి ఈ ఆకాశం వ్యక్తంగా అంటే ఉంటుంది, దానిలో అన్నీ కూడా అవ్యక్తంగా ఉన్నాయి. ఆకాశము వ్యక్తము అంటే చోటుగా కనపడుతుంది, దాని నిండా ఉంటే చోటు కనపడదు. ఇప్పుడు మనకి చోటుగా కనపడుతుంది, దాంట్లో ఇల్లు కట్టామనుకోండి చోటు కనపడదు, ఇల్లే కనపడుతుంది. లేకపోతే దాని నిండా ఏమన్నా పోసామనుకోండి, ఆ చోట్లో ఏమన్నా పోసామనుకోండి, ఇటుకలో రాయో రాతే ఇసుక ఏదన్నా పోసామని చోటను ఇసుక రాయి రప్ప అంటాం. అంటే చోటు కనపడదు, ఆ చోటు అవ్యక్తంగా ఉంటుంది, వ్యక్తమైన రూపం కనపడుతుంది. ఆ వ్యక్తమైన రూపం లేకపోతే చోటుగా వ్యక్తమవుతుంది. అంటే ఉన్నది ఉంటుంది, ఒక్కొక్కసారి వ్యక్తమవుతుంది, ఒక్కోసారి అవ్యక్తంగా ఉంటుంది, కానీ అన్నిటికీ ఆధారం చోటే. అలాగే ఇక్కడ పరమాత్మ అన్నిటికీ ఆధారమే. ఈ ఆకాశం వ్యక్తంగా ఉంటుంది, దానిలో అన్నీ అవ్యక్తంగా ఉంటాయి. అంటే ఇప్పుడు తారలు ఉన్నాయి, అవన్నీ మనకి పగలు కనపడతాయా? కనపడవు. రాత్రి అయ్యేసరికి తారలు కనపడతాయి. అవన్నీ అక్కడ ఉండటానికి అవకాశం ఆ ఆకాశం ఇచ్చింది. అట్లా పుట్టబోయే తారలు, పుట్టిన తారలు, ఉన్న గ్రహాలు అన్నిటికీ ఆధారం ఆ చోటే. ఆ చోట్లో అవి అవ్యక్తంగా ఉంటాయి, పగలు కనపడవు, రాత్రి అయ్యేసరికి వ్యక్తమవుతాయి. అదే కనుక నారాయణుడే అన్నిటికన్నా ఉత్తముడు. ఎట్లా ఉన్నాడు, ఏ రూపంలో ఉన్నాడు అంటే ఆకాశముగా ఉన్నాడు, గొప్పదైన ఆకాశంగా ఉన్నాడు గనక ఆయన పరమస్పష్ట అన్నారు. అని మనకి ఈ నామం ద్వారా మనకి ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన ఎవరికి ఎలా కనపడతాడు అనేదాన్ని, జ్ఞానులకి ఎలా కనపడతాడు, మరి అస్పష్టంగా ఎందుకు కనపడతాడు అనే విషయాన్ని మనకి చక్కగా తెలియజేస్తూ, ఆకాశమే నా భగవత్ స్వరూపంగా భావించి ఆకాశంలోనే అన్నీ ఉంటున్నాయి, అవ్యక్తంగా అన్నీ ఉంటున్నాయి, వ్యక్తంగానూ ఉంటున్నాయి అని మనకి ఈ నామం ద్వారా చక్కగా తెలియజేశారు, తెలుసుకున్నాం. పరమస్పష్ట అయినటువంటి స్వామికి మనం నమస్కారం చేసుకుంటూ, స్వామి నువ్వు చక్కగా స్పష్టంగా కనపడేటువంటి జ్ఞానాన్ని మాకు ప్రసాదించి చక్కగా మమ్మల్ని ఆ జ్ఞాన మార్గంలో నడిపించి, నువ్వు స్పష్టంగా కనిపించి మమ్మల్ని అనుగ్రహించి, ఆ అనుగ్రహంతో మళ్ళా జ్ఞానముతో నడిచి నీ దరికే వచ్చేటట్లుగా మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం.
మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం